వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మన మానవాళికి సూర్యుడు కనిపించేది పొగులు, కనిపించినది రాత్రి. దేవతల విషయానికి వస్తే 6 నెలలు దక్షిణాయనము, మరో 6 నెలలు ఉత్తరాయణము. దక్షిణాయనం అంటే నిండా చీకటి అలుముకున్న సమయము. మాఘశుద్ధ సప్తమి నాటి శుభోదయంతో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజునే సూర్య జయంతి, రథసప్తమి అంటారు. కశ్యపునికి దితి అదితి అని 2 భార్యలు. అదితి కుమారుడు కాబట్టి ఆదిత్యుడు అయ్యాడు. సూర్య రథానికి 7 గుర్రాలు, అందుకే సప్తస్య రథ మరుడు అంటారు. అశ్వాలు 7, గావిత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టప్, అనుష్టప్, భక్తి. 7 లోకాలకు జీవులకు 7 రకాల రోగాలను తొలగించే ఆరోగ్య ప్రదాత బాణుడు. రావణునితో భీకరంగా యుద్ధము చేసి అలసిపోయిన రాముని చూసి దేవతలు కలవరపడ్డారు. అప్పుడు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయము గుర్తు చేసినట్టు వాల్మీకి యుద్ధకాండంలో ఉంది. ఆదిత్య హృదయము పవిత్రమైనది, సర్వశత్రు వినాశకరమైనది, అక్షయమైనది, పరమౌషధ తుల్యమైనది అంటారాయన. అస్తావంతో శ్రీరాముడు విజయము వరించింది. ఆయన ఆదిత్య హృదయం చదువుకున్నాడు చేశాడు కాబట్టి, ఆయన సూర్య నమస్కారాలు ఆదిత్యుడికి చేశాడు కాబట్టి శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేసి అలసిపోయి ఉంటాడు. అప్పుడు దేవతలందరూ ఏంది ఇట్లా అయింది అని చెప్పి కలవరపడుతుంటాడు. అప్పుడు అగస్త్యమునుడు ప్రత్యక్షమయ్యి ఆదిత్య హృదయము పవిత్రమైనది, నువ్వు అది చెయ్యి అని చెప్పి ఆయన చెప్తే అప్పుడు ఆయన చేస్తే ఆయనకి విజయం లభించింది. ధర్మరాజుకు కూడా కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజుకు కూడా అక్షయ పాత్ర ఇచ్చింది కూడా సూర్యుడే. ఆయన అక్షయ పాత్ర కూడా ఇచ్చింది. ఆయన సూర్యుడు అంటే ఆరోగ్య ప్రదాత. ఆయన తెల్లారంగానే లేచి ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు, తలస్నానం చేసి శుచిగా తలస్నానం చేస్తారు. నెత్తిపైన అర్ఘ్యపత్రాలు అంటే జిల్లేడు ఆకులు నెత్తిన పెట్టుకుని స్నానం చేస్తాడు. 7 ఆకులు పెట్టుకోవాలి నెత్తిపైన పెట్టుకొని. అసలు ఈ జిల్లేడు ఆకులు ఎందుకు పెట్టుకుంటారు అనే దానికి ఒక పురాణ కథ ఉంది. తనువు చాలించిన అగ్నిశోత్రుడు అనే పండితుడు రథసప్తమి రోజున స్వర్గానికి వెళ్ళాలని యజ్ఞము చేయగా అతని భక్తికి మెచ్చి శివకేశవులు అంటే శివుడు విష్ణుమూర్తి ఇద్దరు స్వర్గము నుంచి దేవ విమానాన్ని పంపిస్తారు. తన వైపే దేవ విమానము రావటం చూసి ఆనందోత్సవంతో అగ్నిశోత్రులు చివరి ఘట్టాన్ని హడావుడిగా ముగించేందుకు ప్రయత్నిస్తాడు. యజ్ఞ ద్రవ్యమైన ఆవు నేతిని అగ్నిగుండంలో కంగారుగా వేస్తాడు. అది హఠాత్తుగా సమీపంలో ఉన్న మేకపిల్లపై పడింది. ఆ మేకపిల్ల చర్మం ఊడి ఆ చర్మం వెళ్లి ఒక జిల్లేడు చెట్టుపై పడటంతో మేకకి స్వర్గ ప్రాప్తి దక్కుతుందని ఆకాశవాణి బదులిస్తుంది. దేవ విమానముల మేకను చూడగానే పండితుడికి దుఃఖం ముంచుకొస్తుంది. ఇది చూసి దేవతలు అగ్నిశోత్రుడికి ఒక పరిష్కార మార్గము చెప్తారు. నీ యజ్ఞ ఫలము మేకకు దక్కింది అందుకని నువ్వు మేకకు దక్కింది కాబట్టి జిల్లేడుకు దక్కింది, అది పొయ్యి జిల్లేడుకు దక్కింది, అది నీకు దక్కాలంటే జిల్లేడు ఆకుల్ని శిరస్సుపై ఉంచుకొని స్నానం చేయాలని చెప్తారు. ఆనాటి నుంచే ఈ ఆనవాయితీ పుట్టిందని పురాణ గాథ. 7 ఆకులను తీసుకుని తల మీద 1, భుజాల మీద 1, పాదాల పైన పెట్టుకొని తలస్నానం చెయ్యాలి. గుమ్మడికాయను పెట్టి పండితుడికి దానం ఇయ్యాలి. గుమ్మడికాయని కూడా సూర్యుడికి ఎదురుగా పెట్టి దానం ఇస్తారు. సూర్య భగవానుడికి ఆయనకి ఈ పండితులకి అంతా మంచి గుమ్మడికాయను పెట్టి దానం ఇస్తారు. సూర్యుడికి ఎదురుగ్గా రథం ముగ్గేసి అక్కడ అన్ని పిండి ముగ్గు రథంతో వేసి
అక్కడ ఎన్ని పలహార మనం పొంగల్ చేస్తాం కదా, ఆయనకి సూర్యుడికి ఈ పళ్ళు లేవు. పళ్ళు లేకుండా ఉంటే మెత్తగా పొంగలి పరమాన్నం వండి ఆయన ఎదురుగ్గా పెడతారు. పెట్టి 7 జిల్లేడాకులు తీసుకొచ్చి 7 జిల్లేడాకుల్లో ఈ ప్రసాదాన్ని పెట్టి ఆయనకి మొత్తం ప్రసాదాలంతా పెట్టి ఆయనకి పూజించేసి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు మొత్తం తీసుకుంటారు. ఇది చేస్తే మంచిది. అసలు ఆ స్నానం చేసేటప్పుడు కూడా జిల్లేడాకులు నెత్తి మీద పెట్టుకొని మనం స్నానం చేస్తాం కదా, అప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలంట. సప్త సప్త మహాసప్త సప్త దీప వసుంధర సప్త హర్గ్య పర్ణమదయ సప్తమం స్నాన మాచేర శ్రీ అన్న స్నానం చేయాలి. ఏడాదిలో ఏ పని చేపట్టినా విజయము ఆరోగ్యం పూర్తి అవుతుందని భక్తుల విశ్వాసము. మనకి ఇట్లా చేస్తే విజయము అన్ని ఐశ్వర్యం అన్నీ చిక్కొద్దని మనకి విశ్వాసం. చిక్కుడు ఆకులలో పరమాన్నం నైవేద్యం పెట్టుకుంటే కుటుంబ సభ్యులందరూ మనందరం తినాలి. మనకి రాగి చెంబులో నీళ్లు పెట్టి సూర్యభగవాన్ని ఎదురుగ్గా రాగి చెంబులో నీళ్లు పెట్టి ఈ పరమాణాలు ఫలాలన్నీ పెడితే మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్